హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటబ్బా ఎప్పుడు 2 ఇడియట్స్ కనిపించి హాయ్ చెప్తారు. ఇప్పుడేంటి థర్డ్ ఇడియట్ కూడా ఎంటర్ అయింది హాయ్ చెప్తుంది అని అనుకుంటున్నారా? యెస్, ఆఫ్‌కోర్స్ ఓన్లీ 3 మెంబర్స్ కాదు. మేమైతే 5 మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే గ్యాదర్ అప్ అయ్యాము. ఆల్మోస్ట్ మేము మీటప్ అయ్యేసి 3 ఇయర్స్ అబోవ్ అయింది. సో, ఇది మేము వెళ్తున్నది ఆన్ జనవరి 1 అనమాట. సో, న్యూ ఇయర్‌కి మంచి మెమొరబుల్‌గా ఉంటదని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేశామనమాట. సో, మేము వెళ్ళే లొకేషన్ ఎక్కడికి అంటే బెంగుళూరులో లులు మాల్ దగ్గరికైతే వెళ్తున్నాము. సో, అక్కడ ఒకసారి విజిట్ చేసి అండ్ కొంచెం గుడ్ టైమ్ స్పెండ్ చేయాలని చెప్పి మేము ప్లాన్ అప్ చేసుకొని ఇలా అయితే ఇంకా మూవ్ ఆన్ అయ్యాము. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు మేమైతే ఒక లొకేషన్ దగ్గర మీట్ అయ్యి అందరూ 5 మెంబర్స్ వచ్చే వరకు వెయిట్ చేసి అండ్ అందరూ గ్యాదర్ అయిన తర్వాత క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇంకా క్యాబ్‌లో అయితే వెళ్తున్నాము. ఇంకా మాల్ దగ్గరికైతే రీచ్ అయిపోయామనమాట. ఇంకా మా లొకేషన్ దగ్గర నుంచి ఇంకా మాల్‌కి వెళ్ళే వరకు 10-11 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నది. ఇంకా ఫైనల్లీ రీచ్ అయిపోయాము. అండ్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే చాలామంది ఉన్నారనమాట. యాజ్ ఐ టోల్డ్ యూ మేము వెళ్ళింది జనవరి 1 కదా! సో, ఆల్మోస్ట్ అందరికీ హాలిడేస్ ఉంటుంది. సో, ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ ఇలా గుడ్ టైమ్ స్పెండ్ చేయాలని అందరూ బాగా క్లమ్జీగా ఉన్నారనమాట. ఇంకా బయట వరకు కొంతమందున్నారు. ఇంకా లోపలైతే ఫుల్ హెవీగా ఉన్నారనమాట. అదైతే ఇంకా స్క్రీన్‌లో నేను చూపిస్తాను. ఇంకా మేము మూవ్ అయిన టైం వచ్చేసి 4:30 కల్లా మూవ్ అయ్యాము. ఇంకా రీచ్ అయ్యేసరికి 5 అయింది. ఇంకా 5 అయింది. ఇంకా ఏంటి ఇంకా ఈ టైంలో గూడా ఇంత జనాలున్నారు. ఇంకా నైట్ అయితే ఇంకెంత ఫుల్‌గా ఉంటారో అని అనుకుంటూనే వెళ్తున్నామనమాట. ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఇంకా చూడండి ఇప్పుడు నేను షూట్ చేసే దగ్గర గూడా తక్కువే ఉన్నారు. కానీ అటు సైడ్ అంతా ఫుల్లు కింద ఫ్లోర్‌లో, పైన ఫ్లోర్‌లో అంతా చాలా చాలా ఫుల్‌గా ఉన్నారు జనాలైతే. ఇంకా మా గుడ్ లక్ ఏంటంటే ఇంకా చాలా అంత క్లమ్జీగా లేదు. ఇంకా మనకి వాక్ చేసే అంత ఫ్రీగా అయితే ఉంది. సో, ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు. అదైతే చాలా గుడ్ థింగ్ అనమాట. ఇదైతే గేమ్ సెంటర్ అనమాట. ఇంకా మేమైతే గేమ్స్ ఆడదాము, ఇలా కొంచెం హ్యాపీగా స్పెండ్ చేద్దాము అనైతే అనుకున్నాము. ఇంకా లోపలికెళ్ళి ఒకసారి చూసేసొద్దాము అని చెప్పి వెళ్ళాము. ఎలాంటి గేమ్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా నేను ఈ అమ్మాయి స్క్రీన్‌లో కనిపిస్తుంది గదా! ఇప్పుడు తనైతే టికెట్ కౌంటర్ దగ్గరికెళ్ళేసి టికెట్స్ తీసుకొనొద్దామని చెప్పి మిగతా 3 మెంబర్స్ అయితే లోపలున్నారు. ఇంకా నేను తను టికెట్స్ దగ్గరికెళ్ళాము. ప్యాకేజ్ చూసాము. బావుంది. 2500 నుంచి 10,000 ప్యాకేజ్ వరకు ఉంది. అప్ టు మీ అమౌంట్ బట్టి చాయిస్ చేసుకోవచ్చు. ఇంకా మేము టికెట్ తీసుకుందాము అని చెప్పి వీళ్ళకి కాల్ చేసేసరికి
ఈ 3 మెంబర్స్ అయితే లోపల నుంచి బయటకొచ్చేసారనమాట. ఆ హెడేక్‌కి ఇంకా ఉండలేక. సరే ఇంకెందుకని చెప్పి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి ఫుడ్ కౌంటర్ దగ్గరికైతే వచ్చేసి ఇంకా బర్గర్స్ ఇలాంటివి కూల్ డ్రింక్స్, కోకో అని చూస్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా ఎవరికేం కావాలని చూస్ చేసుకొని ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసి ఇంకా ఒక సైడ్‌కైతే వచ్చేసాము. ఇంకా ఆర్డర్ ఇచ్చేసి మేమింకా ప్లేస్ అయితే చూసుకునేసరికి మా ఆర్డర్ అయితే మాకు వచ్చేసింది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైసు, బర్గర్ అండ్ కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్ ఇలాంటివైతే వచ్చేసింది. ఇంకా ఎవరికి ఏం కావాలని ఫస్టే అన్నీ డిస్కస్ చేసుకొని అయితే మేము ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇంకా ఇప్పుడొచ్చేసి ఈటింగ్ టైమ్ అనమాట. సో, మా ఈటింగ్ టైమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది గదా! ఇంక అందరం అయితే మేము ఒకరికి బర్గర్ అండ్ అలాగే కోక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఆర్డర్ చేసుకున్నామనమాట. ఇంకా తింటున్నాము. తినేంత వరకు బావుంది. అండ్ బర్గర్ నేను ఫినిష్ చేసేలోపు నా స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ చూస్తుంటే అందరు ఐటెమ్స్ ఏమో అయిపోతున్నాయి. నాయి మాత్రం అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా ఎలాగైనా సరే ఫినిష్ చేయాలని చెప్పి స్లోగా మాట్లాడుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ ఇలాగే ట్రై చేస్తున్నాను. ఇంకా ఫైనల్‌కి నా వల్ల అయితే కాలేదు. ఇంకా రిమైనింగ్ ఐటెమ్స్ అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. ఓన్లీ నేను ఫినిష్ చేసింది బర్గరు అండ్ కోక్. ఈ 2 ఐటెమ్స్ అయితే ఫినిష్ చేశాను. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, ఇంకా ఐస్ క్రీమ్ కానీ అలాగే ఉన్నాయి. ఇంకా నా ఫ్రెండ్స్‌ని ఇంగ అడగడం అయితే స్టార్ట్ చేశాననమాట. ఫుడ్ అయితే వేస్ట్ చేయకుండా అందరూ ఒక్కొక్క స్పూన్ తినండి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అందరూ తీసుకొని షేర్ చేసుకొని ఫినిష్డ్ అయితే చేయండి. ప్లీజ్ మనము పే చేసి తీసుకున్నాము. వాటిని వేస్ట్ చేసేది వద్దు అని చెప్పి ఫైనల్‌కి ఫినిష్ చేశామనమాట. ఇంకా అప్పుడు అయితే నాకు హ్యాపీ అనిపించింది. ఇంక ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక ప్యాక్ ఉన్నది. ఇంక అదైతే నేను బ్యాగ్‌లో అయితే క్యారీ చేశాను. ఇంక వేరే ఆప్షన్ లేదు. నేను పే చేసి తీసుకున్న ఐటెమ్స్ ఇంక అక్కడే వేస్ట్ చేసి వదిలేసి వచ్చే అంత పెద్ద మనసైతే నాకు లేదు. సో, ఇంటికైతే క్యారీ చేశాననమాట. ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి చెప్పాను కదా! ఐస్ క్రీమ్స్ ఇలాంటివి, లావా కేక్ ఇలాంటివి ఆర్డర్ చేశాము. ఇంకా ఫైనల్ టచ్ అయితే అది. ఇంకా ఫుడ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ అప్పటికి 7:30 టైం అయింది. సో, ఇంకా ఇంటికి రీచ్ అయ్యేతలకి ఇంకా 8:30 అలా అవుతది. ఆల్రెడీ మనకి 10 కిలోమీటర్స్ అబోవ్ డిస్టెన్స్ ఉంది. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకుందాం అనేసి బయటకొచ్చాము. ఇంకా నైట్ వ్యూ అయితే ఇలా ఉందనమాట. ఇంకా ఈ వీడియో స్టార్టింగ్‌లో అయితే డే వ్యూ అయితే చూపించాను కదా! ఇదైతే నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. బట్ జనాలు వస్తున్నారు, అలాగే పోతున్నారు. సో, క్లమ్జీనెస్ అయితే ఉంది. బట్ మనకంత ప్రాబ్లమ్ వచ్చే అంతైతే లేదు. దట్స్ ఓకే ఫైన్. అండ్ ఇప్పుడైతే ఫైనల్లీ క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నామనమాట. అప్పటికే ఆల్మోస్ట్ టైం అయితే 8 అయిందనమాట. ఇంక ఇంతటితో అయితే నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. కీప్ ఆన్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.